గురువుగారు ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం చెప్పండి? మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా 65% బాగుందనే చెప్పాలి. హ్మ్. బాగుంటుంది. చాలా బాగుంటుంది అనటానికి లేదు గానీ బాగుంటుంది. బావుంటుంది. హ్మ్. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని, అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది గాక, వృత్తి, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి తీరుతారు. రుణ ఒత్తిడి పెరగటము వలన కొత్త రుణాలు తీసుకోవటానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. చిన్న చిన్న అప్పులు రుణాలు తీర్చాలి అనుకునేటువంటి వాళ్ళు పెద్ద రుణము ఒకటి చేసి హ్మ్. చిన్న రుణాలన్నీ కూడా తీర్చేసుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఆదాయానికి మించి కొంచెము ఖర్చులు అనేటువంటివి ఈ మాసములో ఉండవచ్చునేమో హ్మ్. అనేటువంటిది తెలియజేస్తున్నాను. గృహములో చిన్నపాటి శుభకార్యాలకు కాస్త ఖర్చు పెట్టటం అనేటువంటిది జరుగుతుంది. వివాహాలు ఇట్లాంటివి లేకపోయినా ఒక మంచి మాట అనుకుంటున్నాము, నలుగురు వస్తున్నారు అనుకునేటువంటివన్నీ కూడా శుభముకు సంబంధించినటువంటివే కదా! హ్మ్. కనుక అటువంటివి ఏమైనా ఉండవచ్చును. అలాగే కొంత ప్రయాణాలు అనేటువంటివి జరగవచ్చును కొంతమందికి. హ్మ్. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలకు సంబంధించినటువంటివన్నీ కూడా మాట్లాడుకోవడం చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరగటానికి కొన్ని ప్రయత్నాలు చేసుకుంటారు గాక కొంతమంది. ఆ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతము జరగవచ్చును. హ్మ్. కొంతమందికి కొంత వాయిదాలు పడేటువంటి అవకాశము ఉంటుంది గాక. అలాగే విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఈ నెలలో చేసేటువంటి వాళ్ళు మాత్రము ఆ పేపర్ వర్కులు అవి ఏముంటాయో అవి చూసుకోండి. హ్మ్. వెళ్ళటము మాత్రము మళ్ళీ నెలలో వెళ్ళటమే జరుగుతుంది గాక. మీరు ప్రయత్నాలు చేసుకోంగానే అన్నీ అయిపోతాయనేటువంటిది లేదు. కొంచెము సమయం తీసుకొని మీరు వెళుదురుగాక. ఇబ్బంది హ్మ్. లేదు. హ్మ్. అనారోగ్య సమస్యలు అనేటువంటివి చిన్న చిన్నపాటివి ఏవో కొంచెము బాధించే అవకాశం ఉన్నది. సమయానికి భోజనము చెయ్యండి. సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి. మేలు జరిగి తీరుతుంది మీకు. హ్మ్. అదొకటి. హ్మ్. అలాగే ఇంకా మీకు మంచి ఆదాయము, మీరు అనుకున్నటువంటి పనులు జరగటానికి ఏమి చేస్తే మేలు అని గనక మీరు అనుకుంటే హ్మ్. అమ్మవారిని ఆరాధించండి. ఖడ్గమాల స్తోత్రము లాంటిది ఏదైనా గానీ మీరు విన్నారు అంటే, వింటున్నారు సెల్ ఫోన్‌లలో పెట్టుకొని అంటే మీకు మేలు జరుగుతుంది గాక. ఓకే. ఇది మిథున మిథున రాశి రాశి వాళ్ళ వారికి. యొక్క రాశి ఫలాలు మేకు ఓకే. సంబంధించినటువంటివి. రంగులు, దిక్కులు కూడా చెప్పేయండి గురువుగారు. అలాగే మీరు ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలవుతుంది అనేటువంటి భావన వచ్చినప్పుడు కాస్త ఎరుపు, పసుపు కలిసినటువంటి దుస్తులు గాని, ఎర్రటి దుస్తులే గాని ధరించవచ్చును. హ్మ్. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు మీకు బాగా పనిచేస్తాయి గాక, ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఓకే. చాలా చక్కగా వివరించారు. మొత్తానికి బావుందండి. మిథున రాశి వారందరికీ కూడా మాసం బానే ఉంది. కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తప్పవు కదా! మాసంలో ఎవరో ఒకళ్ళకి జరుగుతూనే ఉంటాయి. ఇక మీకు సంబంధించిన రంగుల విషయానికొస్తే ఎరుపు, పసుపు బాగా కలిసొస్తుంది. రెడ్ కలర్ అయితే మాక్సిమం వేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువగా వినటం ద్వారా కూడా మంచి ఫలితాలుంటాయి. ఇక దిక్కుల విషయానికొస్తే ఉత్తరం మినహా మిగిలిన అన్ని దిక్కులు మీకు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్న తర్వాతనే పరిహారాలకి సంబంధించి పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. గురుగారు మీతో మాట్లాడి మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన విషయాలు ఏవున్నా కూడా గోప్యంగా ఉంచటం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరికీ మిథున రాశి వారందరికీ చేరువ చేయండి. లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.